రతనాల సీమగా పేరొందిన రాయలసీమకు పూర్వవైభవం తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో 2 బంగారు గనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్దనున్న జియో మైసూర్ సర్వీసెస్ గోల్డ్ మైనింగ్ కంపెనీని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబుతో కలిసి కొల్లు రవీంద్ర సందర్శించారు. బంగారం తవ్వకాలు, ఖనిజాలు శుద్ధి చేసే ప్లాంటును పరిశీలించారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. గోల్డ్ మైనింగ్తో భవిష్యత్తులో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొడక్షన్కి దగ్గర వచ్చింది. ఈరోజు అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయటం. గతంలో నేను హక్కీ గోల్డ్ మైన్ కూడా చూడడం జరిగింది. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే కనబడతాం. ప్రాసెస్లో కూడా ఇంచుమించు అది బాగా దాదాపు 40-50 సంవత్సరాల పైనే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఎట్లా దాన్ని మొత్తం కూడా ఇంప్యూరిటీస్ అన్నీ కూడా తీసేసి పర్ డే అంటే 1 టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటున్నారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళే ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద అడుగున ఉంది. అంటే దాదాపు 2000 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ వెయిన్స్ ఉండేదానికి అవకాశం వస్తుందని చెప్తా ఉన్నారు. పర్ డే 1 కేజీ యావరేజ్ని తీస్తూ ఉన్నారు. అంటే పర్ మంత్ 30 కేజీస్ వస్తున్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి ఒక అంచనా ఉంది. ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలన చేయడం కూడా జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వస్తున్నటువంటి వెళ్తున్న. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు 30% గ్రోత్ మనం ఈ మైనింగ్ ద్వారానే మనకు రాగబడింది. ఇవన్నీ చేస్తా ఉన్నామంటే ఈ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. గత టీడీపీ గవర్నమెంట్లో ఈ పర్టికులర్ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే ఏమి, వాటర్ అలొకేషన్ అయితే ఏంది ఆ కాలంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కె విష్ణుమూర్తి గారు ఆధ్వర్యంలో జరిగింది. మరి 19 నుంచి 24 దాకా వీళ్ళు ఏది కూడా చేయలేదు ఇక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ గవర్నమెంట్ చూసి భయపడి వీళ్ళు ఇక్కడ గోల్డ్ మైన్ స్టార్ట్ అయిందంటే మాదే గోల్డ్ మా ఆంధ్రాలో దొరికింది మాకే ఇవ్వాలని చెప్పి ఏదో ఒక రకంగా అంటారని చెప్పి వాళ్ళు భయపడి అది అప్పుడు స్టార్ట్ చేయకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఓపెన్ మైనింగ్ కూడా చేయడం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ మైనింగ్ చేసేటప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి.